బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. ఆడవారికి కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. తెలియకుండా ఎవరైనా వార్తలు వినడము, చెడు వార్తలు అలాంటి సందర్భంలో వ్రతం చేస్తున్నప్పుడు అలా ఆటంకాలు ఏర్పడితే ఏం చేయాలి? తప్పకుండా ఇందులో మనకి 3 రకాల ఆటంకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పూజ చేస్తున్నప్పుడు మధ్యలో మనకి ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు వచ్చినప్పుడు వెంటనే కుడి చెవి మీద ఇలా రాసేసుకోండి. అవునా అమ్మ? కుడి చెవి మీద ఆ దోషం పోతుంది. సరే, తుమ్ము వచ్చింది అని అనుకోండి. తుమ్ము వచ్చినప్పుడు చెప్పి రాదు, కానీ మనకి వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఏం చేస్తారంటే, తుమ్మాము అంటే మన అమ్మవారు ఎదురుకుండా కదా కూర్చుంటాము. ఈ తుంపర్లు మనకి కొంత రేడియస్ వరకు వెళ్తాయి. కాబట్టి ఏదైనా మనకి బట్ట ఉంటుంది కదా, ఆ బట్ట అడ్డు పెట్టుకుని అప్పుడు తుమ్మే ప్రయత్నం చేయండి. లేదు వస్తుంది అని అనుకున్నప్పుడు పక్కకి వెళ్ళిపోయి తుమ్మేసి కాళ్ళు గడుక్కొచ్చి కూర్చోండి. వ్రతం చేసేవాళ్ళు. ఓకే, ఐదరు భార్య భర్తలు ఎవరైనా సరే. ఇది ఈ నియమాలు. ఆవలింత, తుమ్ముకి, దగ్గు వచ్చినా ఇదే పరిస్థితి. ఇవి మనకి వచ్చినట్టు తెలుస్తుంది, కానీ తప్పని పరిస్థితి, అది వదలాలి. కాబట్టి అయితే బయట చేరారు అని అనుకుందాం పూజ మధ్యలో, అక్కడికి దాన్ని ఆపేయండి. మంగళవారమైనా శుక్రవారమైనా ఆపేసి మళ్ళా దీన్ని మనము ఇంకొక రోజు చేసుకోవచ్చు. అయితే మళ్ళా శుక్రవారం వరకు మాకు ఆటంకం ఉంది, లేదా మంగళవారం వరకు మాకు ఆటంకం ఉంది అంటే స్త్రీలు బయట చేరితే ఏ వారమైనా చేసేసుకోవచ్చు. కుదరనప్పుడు పౌర్ణమి రోజు చేసుకున్నా ఈ ఒక్క వారమే మనకు మిస్ అవుతుంది. మంగళవారం అయినా శుక్రవారం అయినా మిస్ అయినప్పుడు పౌర్ణమి రోజు చేసుకోండి. కుదరదన్నప్పుడు గురువారమైనా చేసుకోండి. లేదు మీ జన్మ నక్షత్రం రోజైనా చేసేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం మొత్తంలో. ఓకే, ఇంకా తర్వాత మనకి ఆటంకం అశౌచం ఏదైనా వచ్చిందనుకోండి, వినకూడని వార్త విన్నప్పుడు మనకి ఆ సమయం పడదు అంటే, మన దగ్గర వాళ్ళైతే 3 రోజులు, లేదా దూరం వాళ్ళైతే 12 రోజులు అని ఉంటుంది కదా. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుని వెంటనే స్నానం చేసి గంగా నీళ్లు గాని లేదా ఏదైనా పవిత్ర జలాన్ని జల్లేసుకుని 3 రోజులు అంటే మీకు అశౌచం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు చెయ్యకండి. ఆ పీఠాన్ని అలాగే ఉంచండి. మీ ఇంటి పేరిట కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. లేదు మాకు ఇంటి పేరిట వాళ్ళు అదే కాని వాళ్ళు ఎవరూ లేరు దగ్గరలో అని అనుకుంటే కనుక దాన్ని అక్కడే అలా వదిలేసి అయిన తర్వాత పునఃప్రారంభించం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అమ్మ, ఇది సందేహం. ఇంకొక చిన్న సందేహం అమ్మా, చారుమతి కథలో మనకి శాస్త్రం ప్రకారం కానీ పెద్దవారందరూ చెప్తున్నారు ఏంటంటే, పౌర్ణమి ముందు శుక్రవారం, రెండవ శుక్రవారం అట్లా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మరి ఈసారి చూసుకుంటే సెకండ్ శుక్రవారం వచ్చేసి శుక్రవారం పౌర్ణమి ఆ రోజే వస్తుంది. మరి ముందు శుక్రవారం చేసుకోవాలా, ఆ రోజే చేసుకోవాలి? ఈ సందిగ్ధంలో ఉన్నాం ప్రజలంతా కూడా. ఏంటమ్మా ఒక్కసారి? పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారమే మనం చేసుకుంటాం. అంటే శ్రావణ మాసం మొదలవుతుంది కదా. శ్రావణ మాసం మొదలైనప్పుడు పౌర్ణమి ఏ రోజు వచ్చిందో, శుక్రవారం వచ్చింది అంటే కనుక ఆ రోజు చేసేసుకోవచ్చు. ఇప్పుడు 21 వస్తుంది ఆగస్ట్, చేసుకోవచ్చా అమ్మా? చేసుకోవచ్చు. పౌర్ణమితోనే కూడినటువంటి శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా శ్రేష్టము. చక్కగా చేసుకోవచ్చు. ముందు శుక్రవారం అని చెప్పారు కదా, 21 చేసుకోవాలా, 28? అది తిథులు మనకి తేడా వస్తుంది. ఎట్లా? పౌర్ణమి మనము సూర్యుడితో సమానంగా మనం లెక్క కట్టుకుంటాము. సూర్యోదయంతో పౌర్ణమి ఉంది అని అనుకోండి, మరుసటి రోజుకి వెళ్తుంది. సూర్యోదయానికి ముందు రోజు పౌర్ణమి వచ్చింది అనుకోండి, ఆ శుక్రవారం చేసుకోవాలి. ఓకే. రెండవ శుక్రవారమే ఖచ్చితంగా ఎందుకు అంటారు? రెండవ శుక్రవారానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఏం చెప్తారమ్మా? ఆ తల్లి ఎప్పుడు మనకి అంటే మంగళగౌరి వ్రతము ఎప్పుడు చేసుకోవాలి అంటే పౌర్ణమికి ముందు వచ్చింది కాబట్టి ఆ రోజుకి మాత్రమే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. మిగతా శుక్రవారాలన్నీ మనం అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికే చేస్తాము. ఈ రోజు మాత్రమే గౌరీ తల్లికి పూజ చేసుకుంటాం. వరలక్ష్మి అమ్మవారు అంటే గౌరీ అమ్మవారిని కదా, మంగళగౌరి వ్రతం అంటాం కదా. కాబట్టి ఇట్లాగా మన తిథి చూసుకోవాలి. అంటే ఆ సమయానికి పౌర్ణమి ఉందా లేదా అనేది చూసుకుని మనము తగుల్నే చూసుకుంటాము, మిగుల్ని చూడరు. అది సూర్యోదయానికి పౌర్ణమి ఉంటే దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటాము. ఉద్యాపన ఎప్పుడు అంటారు? ఉద్యాపన అంటే మీరు 4 వారాలు పీఠం పెట్టుకుని కలశం పెట్టుకుని చేసుకుంటాను అంటే కనుక 4 వారాలు అఖండ దీపం పెట్టుకుని నెల మొత్తం
4 వారాలు మన అఖండం దీపం పెట్టుకుంటారు. లేదు అనుకుంటే కనుక కలశాన్ని ఎప్పటికప్పుడు, అంటే ప్రతి మంగళవారము లేదా ప్రతి శుక్రవారము, మనం శుక్రవారాలే చేస్తాం, మంగళవారం మాత్రం ఒక్క వరలక్ష్మి వ్రతానికే చేస్తాము. ఈ శుక్రవారాలు అప్పటికప్పుడు కలశం పెట్టుకుని, ఆ కలశం అయిపోయిన తర్వాత పునఃపూజ సాయంత్రం చేసేసిన తర్వాత ఆ కలశంలో నీళ్లు తీసుకెళ్ళి ఏ మొక్కలోనో వేస్తాము. ఆ కొబ్బరికాయని కొన్ని ప్రాంతాల వారు వాళ్ళే తింటారు, కానీ ఆ కొబ్బరికాయని పగలగొట్టి తినమురా. ఎందుకు అంటే మనము అమ్మవారి రూపం కదా, తల అమ్మవారి రూపంగా పెట్టుకుని దేవాలయంలో ఇచ్చేయండి లేదా పారే నదిలో వేసేయండి. లేదు అంటే కనుక నెక్స్ట్ డే ఏం చేస్తారంటే అది చాలా తప్పైన విషయం. ఆ అమ్మవారి ఆ కొబ్బరికాయని మనం దేనిగా చేస్తున్నాము? అమ్మవారిని కళ్ళు పెట్టి, చెవులు పెట్టి, నగలు వేసి, అంటే ఆ అమ్మవారి తలని కదా మనం అక్కడ పెడుతున్నాము. మరి దాన్ని మరుసటి రోజు ఎలా పగలగొట్టుకుని తింటాం? సో గుడిలో కానీ అక్కడ పారే నీళ్ళల్లో వేసేయచ్చు, గుడిలో వేసి ఇచ్చేయచ్చు, లేదైనా ఏదైనా గుడిలోనే చెట్టు మొదట్లో పెట్టేయచ్చు. అంతేగాని పగల కొట్టుకుని తినడం అనేది మీరే ఆలోచించండి. మనం ఏమనుకుని దాన్ని పెడుతున్నాం కలశం? అమ్మవారిగా ఊహించుకొని అలా కళ్ళు పెట్టి, చెవులు పెట్టి, నగలు వేసి, ఇంత అలంకరణ చేసిన తర్వాత దాన్ని మళ్ళా పగల కొట్టుకుని తినడం అనేది శాస్త్రంలో చెప్పబడలేదు. ఆ నీళ్లు మొక్కలకి వేయచ్చు లేదా పారే నీళ్ళల్లో వేయచ్చు. లేదు అంటే కనుక, అంటే ఇందులో కలశంలో వేసే నీళ్లు కూడా పసుపు, గంధము, కాయిను, అక్షంతలు వేసి ఆ కలశంలో నీళ్లు పెడతారు. ఇందులో కొంతమంది మామిడాకులు వేస్తారు, కొంతమంది తమలపాకులు వేస్తారు. ఆకులు వేసేటప్పుడు మొదళ్ళు లోపలకు కాడలుంటాయి, కాడలు లోపలకు ఉంటాయి, అగ్రభాగం పైకి ఉంటుంది అనమాట. అది కూడా సంఖ్య 5 ఉంటుంది. ఆ సంఖ్య అమ్మవారికి 5 సంఖ్య ఇష్టం అనమాట. 5 ఆకులు పెడతారు. అమ్మ, ఈ పండుగలు పర్వదినాలు అనగానే మనం ఎక్కువగా బంగారం కొంటూ ఉంటాం. మోదీ గారు ఏం చెప్పారు? బంగారం కొండం ఆపేయండి కొన్ని రోజులు అని చెప్పారు. శ్రావణ మాసం అనగానే మన ఆడవారు కానీ ఒక ఆనవాయితీయో ఆచారమో, లేకపోతే అమ్మవారు కదా సిరి సంపదలు వస్తాయని శ్రావణ మాసం కొంటూ ఉంటారు బంగారం. మరి ఏంటమ్మా, ఏం చేద్దామంటారు? శ్రావణ మాసం బంగారం కొందామా, కొనకూడదా? జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? ఇంకా పెరుగుతుందని చెప్తుందా ఏంటి? జస్ట్ శ్రావణ మాసం గోల్డ్ సంబంధించి. ఓకే, అయితే ఇది కొనాలి అన్న శాస్త్రం అయితే లేదా అమ్మ? మనకి కంపల్సరీ కొనాలి చేసుకుంటే సరిపోతుంది, బంగారం కొంటే అమ్మవారు వస్తుంది ఎక్కడ రాలేదు, ఎక్కడ మనకి శాస్త్రంలో ఆధారాలు లేదు. కాకపోతే మనకి ఒక సంతోషము, ఆనందము కాబట్టి ఈ రకంగానైనా మనం కొనుగోలు చేస్తాము. అది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద అనుకుంటాం కాబట్టి కొంటాము. కొనలేని స్త్రీలు ఎవరైనా ఉంటే బాధపడవలసిన అవసరం లేదు. ఇంకొకటి కూడా ఏమంటారంటే, చిన్న మొత్తము లక్ష్మీ రూపైనా తీసుకోవాలి అంటారు. తీసుకోవాలని రూల్ ఏమి లేదు. మనకి స్తోమత లేకపోతే కొనాలి అని అనుకునే అవకాశం లేదు. ఇంకా మరీ ముఖ్యంగా పూజలో పెట్టకపోతే ఏమైపోతుందో అన్న బెంగ కూడా అవసరం లేదు. ఆ తల్లికి తెలుసు మన స్తోమత. ఏమైపోతుందో అని అది అప్పు చేసి కొనే బదులు ఉన్నంతలో అమ్మవారికి సంతృప్తిగా పూజ చేసుకుంటే ఆ తల్లి సంతోషిస్తుంది కదా. యథాశక్తి, యథాభక్తి, యథా నమ్మకము ఆ తల్లి చూసేది. కాబట్టి శ్రావణ మాసంలోనే బంగారం కొనాలి అని ఎక్కడా మనకి చెప్పబడలేదు, శాస్త్రంలో అయితే చెప్పబడలేదు. కొనుక్కున్నా తప్పులేదు స్తోమతను బట్టి.